దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుమల లడ్డు కల్తీ కేసులో సిట్ అడుగులు టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసిన సిట్ ఏవన్నీ మాత్రం బయటపెట్టలేదు. అయితే ప్రధాన నిందితుడు ఎవరా అని సస్పెన్స్ నెలకొంది. సుప్రీం ఆదేశాలతో కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ, ఏపీ పోలీసుల సంయుక్త దర్యాప్తు బృందం ప్రస్తుతానికి నలుగురిని అరెస్ట్ చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 10 మంది కూడా ప్రస్తుతం సిట్ అదుపులో ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది. వీరి అరెస్ట్ ను నేడు రేపో చూపించవచ్చని అంటున్నారు. అయితే నలుగురిని అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు ఏ1 ఎవరో వెల్లడించలేదు. ఏ2 నుంచి ఏ5 వరకు తొలుత అరెస్ట్ చేసినట్లు ప్రకటించిన సిట్ ఏ1 పై సస్పెన్స్ క్రియేట్ చేసింది. బోలే బాబా డైరీ డైరెక్టర్లు విపిన్ జైన్, పోమిల్ జైన్, వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ విజయకాంత్ చావ్లా, ఏఆర్ డైరీ ఎండి రాజశేఖరన్లు సిట్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీళ్ళు ఏ ఒక్కరు కూడా ఏ1 లేరు. దీంతో కేసులో ఏ1 ఎవరన్న సస్పెన్స్ మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని వెల్లడించింది. గత 5 ఏళ్లుగా నాణ్యతను పరిశీలించకపోవడంతో కల్తీ నెయ్యిని సప్లై చేశారని ఆరోపణలు చేసింది. దీంతో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. పవిత్రమైన తిరుమల క్షేత్రంలో శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేయడంపై సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది. సిబిఐ, ఏపీ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేయాలని ఆదేశించింది. సుప్రీం ఆదేశాలతో రంగంలోకి దిగిన సిట్ ప్రస్తుతానికి నలుగురు నిందితులను అరెస్ట్ చేసింది. అయితే ఏ1 అరెస్టుపై క్లారిటీ ఇవ్వకపోవడం ప్రతిపక్షాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కేసును ఓ కొలిక్కి తెచ్చామని చెప్తున్న సిట్ ఏ1 ఎవరో వెల్లడించకపోవడం వెనుక వ్యూహం ఏంటన్నది చర్చకు తావిస్తుంది. సిట్ కు ఈ విషయంలో క్లారిటీ ఉన్నా ఇంకేదో కారణంతో ప్రస్తుతానికి అరెస్ట్ చూపలేదని అంటున్నారు. దీంతో అనుమానితుల్లో ఆందోళన ఎక్కువ అవుతుంది. కూటమి ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఏ1 గా వైసీపీకి చెందిన కీలక నేతను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. మరోవైపు టీటీడీలో కూడా ఇదే విషయమై అనేక రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత సర్కార్లో టీటీడీలో కీలకంగా పనిచేసిన ఓ అధికారిని ఏ1 గా చూపుతారని ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి ఎవరు ఏ1 అయినా అది వైసీపీకి దెబ్బే అంటున్నారు. గత ప్రభుత్వంలో టీటీడీకి 2 చైర్మన్లుగా వ్యవహరించగా ఆ 2 మాజీ ముఖ్యమంత్రి జగన్ బంధువులే కావడం గమనార్హం. అదేవిధంగా టీటీడీలో కీలక అధికారిగా పనిచేసిన ఓ కేంద్ర ప్రభుత్వ అధికారి కూడా ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు చెప్తున్నారు. దీంతో ఈ ముగ్గురులో ఎవరిని ఏ1 గా చూపుతారనేది ఉత్కంఠంగా మారింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.